హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ గ్రూప్లో అడిగారు కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ కావాలి, యూనిక్ ప్రాజెక్ట్ ఐడియాస్ అని. ఈ ప్రాజెక్ట్ ఐడియాస్ యూనిక్ అయితే కాదు, కానీ మీకు రెజ్యూమేలో చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ ఎలా అంటే స్టార్టింగ్ బిగినర్ నుంచి, ఒకవేళ మీకు ఏం రాకపోయినా కానీ ఒక 1-2 యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో స్టార్టింగ్ బిగినర్ నుంచి అలా చెప్పా, అలా కొంచెం అడ్వాన్స్ వరకు అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి. సో ఇది మొత్తం నేను సెగ్రిగేట్ చేశా. డిఎస్ఏ అల్గారిథం బేస్డ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, దాని ఒక సపరేట్ వీడియో, ఫ్రంట్ ఎండ్ మీద సపరేట్, ఫుల్ స్టాక్ మీద సపరేట్, మళ్ళీ ఒకవేళ యాప్ డెవలప్మెంట్ ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ వాటి మీద సపరేట్, బ్లాక్ చైన్ మీద, మషిన్ లెర్నింగ్ మీద, అలా సపరేట్ వీడియోస్ చేద్దామని నా ప్లాన్. ఇవన్నీ ప్రాజెక్ట్ ఐడియాస్ది ఒక సపరేట్ ప్లేలిస్ట్ చేసేస్తా. సో ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే, ఆల్రెడీ మన ఛానల్ చాలా సెగ్రిగేటెడ్గా ఉంది, దేని ప్లేలిస్ట్ దానికి ఉంది, అలా వేరేగా సపరేషన్ ఉంది. అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చిన్న వీడియోస్, 4 minutes 5 minutes వీడియోస్ ఇవి. ఓకే, ఎందుకంటే జస్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్పేస్తే అయిపోతుంది. ఇవన్నింటితో ఒక సపరేట్ ప్లేలిస్ట్. సో రేపు మీరు ఛానల్లో వచ్చి మీకు ఏం నేర్చుకోవాలంటే జస్ట్ ప్లేలిస్ట్ సెక్షన్లో వెళ్తే అలా మొత్తం సపరేట్గా ఉండాలి. ఒకవేళ నేను ఏమైనా రోడ్ మ్యాప్ చేస్తున్నాను అనుకోండి, ఇది ఎలా నేర్చుకోవాలి, ఐఓఎస్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, ఆ రోడ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ ప్లేలిస్ట్. సో రోడ్ మ్యాప్స్ ప్లేలిస్ట్లో వెళ్తే మీరు ఏం నేర్చుకోవాలో అన్ని ప్లేలిస్ట్ అక్కడ ఉంటాయి. సో అది నా ప్లాన్. ఓకే, సో ఈరోజు నేను మొత్తం బుక్లో రాసుకున్న ఏంది ఎలా అనేది. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో అల్గారిథం బేస్డ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అల్గారిథం బేస్డ్ అంటే నార్మల్గా మీకు బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వస్తే మీరు ఈ ప్రాజెక్ట్స్ని చేయొచ్చు. ఒకవేళ మీకు బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం రాకపోయినా కానీ కొంచెం బేసిక్ లూప్స్, ఇఫ్ ఎల్స్, కండిషన్స్ అలాంటివి నేర్చుకొని ఒక యూట్యూబ్ వీడియో చూసి, ఒక 2-3 యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు చేయొచ్చు. అండ్ నేను ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, చెప్తున్నానో, అవి డైరెక్ట్ కాపీ చేయకండి. ఎందుకంటే రేపు మీరు ఇంటర్వ్యూలో వెళ్ళి వాళ్ళు మీకు ఒకవేళ అడిగితే ఎలా చేశారని మీకు చెప్పడానికి కూడా ఉండాలి. వాళ్ళు అడుగుతారు నీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించింది, మీరు ఎక్కడ స్టక్ అయ్యారు, ఒకవేళ స్టక్ అయితే మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు, ఏమన్నా గూగుల్ సెర్చ్ చేశారా లేదా, ఒకవేళ గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని ఎలా యూస్ చేశారు. గూగుల్ సెర్చ్ నార్మలే చేయొచ్చు. ఓకే, నేను చేయలే గూగుల్ సెర్చ్ అని చెప్పకండి. ఓకే, సో ఇదంతా ఏంటి ఎలా అనేది మీరు చెప్పాలి. కాబట్టి డైరెక్ట్ కాపీ చేయకండి, చూసి నేర్చుకొని చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సార్టింగ్ విజువలైజర్. ఇప్పుడు సార్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్స్ని మీరు 2 వేస్లో చేయొచ్చు. ఒకటి కమాండ్ లైన్లో, నార్మల్గా టెర్మినల్ అంటాం కదా, సో టెర్మినల్లో కూడా చేయొచ్చు. లేదంటే మీరు దానికి ఒక యూఐ కూడా క్రియేట్ చేయొచ్చు. యూఐ క్రియేట్ చేస్తే ఒక ప్లస్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు సార్టింగ్ విజువలైజర్ అంటే ఏంటంటే, మీరు ఒక 10 numbers ఇచ్చారు, 5 7 1 6 3 2 17 100 25 ఇలా కొన్ని నంబర్స్ ఇచ్చేశారు. ఆ నంబర్స్ మీరు సార్ట్ అని క్లిక్ చేసినప్పుడు, లేకపోతే సార్టింగ్ అల్గారిథం రన్ చేసినప్పుడు 1 ఫస్ట్ రావాలి, దాని తర్వాత నంబర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3. సో 1 3 4 7 8 9 అలా, అంటే 0 నుంచి అలా అసెండింగ్ ఆర్డర్ అనుకోండి. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్లో అవి సార్ట్ అయిపోవాలి, ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు. సో ఆ సార్టింగ్ ఎలా అవుతుంది అనేది మీరు విజువల్లీ చూపించాలి. ఇది అంత హార్డ్ ప్రాజెక్ట్ కాదు, ఈజీ ప్రాజెక్ట్, మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది ఈ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫైల్ కంప్రెషన్. ఇప్పుడు ఫైల్ కంప్రెషన్ అంటే ఏంటి, నార్మల్గా మన ఫైల్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, 20 MB 30 MB 1 GB అలా ఉంటే ఒక ఎన్కోడింగ్ స్ట్రాటజీ ఉంది, హాఫ్మ్యాన్ ఎన్కోడింగ్ అంటాము. ఓకే, దాని గురించి మీరు నార్మల్గా గూగుల్ సెర్చ్ చేసి వాట్ ఈస్ హాఫ్మ్యాన్ ఎన్కోడింగ్ అని చెప్పి చదవచ్చు. ఓకే, సో దీంతో ఏంటంటే ఆ ఎన్కోడింగ్ మెథడ్ని యూస్ చేసి మీరు ఫైల్స్ని కంప్రెస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ లాంగ్వేజ్ ఇండిపెండెంట్, మీరు జావా, C++, పైథాన్, జావా స్క్రిప్ట్ ఎందులో అయినా చేయొచ్చు, మీ ఇష్టం, ఎందుకంటే అల్గారిథం బేస్డ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఫైల్ కంప్రెషన్, మీరు ఒక ఫైల్ ఇస్తే ఆ ఫైల్ని కంప్రెస్ చేసి ఇస్తుంది అది మనకు. ఓకేనా, సో ఇది సెకండ్ ప్రాజెక్ట్. థర్డ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, మన వాట్సాప్లో కూడా మనం చదువుతాము, మన వెబ్సైట్, మన మెసేజెస్ అన్నీ ఎన్క్రిప్టెడ్గా ఉంటాయని. సో ఒక ఇమేజ్ని ఎన్క్రిప్ట్ చేయాలి, లేదా ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయడం, మొత్తం ఎన్క్రిప్షన్ చాలా మెథడ్స్ ఉంటాయి, చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు మీ మెసేజెస్ని లేదా ఇమేజెస్ని ఏదైనా ఎన్క్రిప్ట్ చేయాలి. ఓకే, సో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపిస్తామంటాం కదా, సో దాని రిలేటెడ్ ఇది. ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, అంటే మీకు వీడియో నచ్చింది, అర్థమవుతుంది కదా.
సో ఒక లైక్ చేయొచ్చు కదా, ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, లైక్ వీడియో బాగుందా బాగాలేదా, మీరు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఛానల్లో అనేది. ఓకే, అండ్ అంతే, కంటిన్యూ చేద్దాం. ఫోర్త్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి 2048 గేమ్. 2048 లైక్ మీకు గేమ్ తెలిసే ఉంటుంది, లైక్ బాక్స్ ఉంటుంది, మొత్తం నంబర్స్ ఉంటాయి. 2 అనే బాక్స్ జస్ట్ 2తో లైక్ యాడ్ అవుతుంది. సో 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32. సో ఈ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ని డిజైన్ చేయాలి, కొంచెం అల్గోరిథం రావాలి, జస్ట్ మీరు లాజిక్ రాయాలి. లైక్ 2 అనేది జస్ట్ 2తోనే యాడ్ అవ్వాలి, వేరే నెంబర్స్తో యాడ్ అవ్వద్దు. సో 2 అనేది 2తో యాడ్ అయ్యాక అది 4 అయ్యి మళ్ళీ ఆ 4 ఇంకో 4తోనే యాడ్ అవ్వాలి, వేరే నెంబర్స్తో యాడ్ అవ్వద్దు. ఈ లాజిక్ రాయాలి. ఇవన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, కాపీ చేయకండి, నేర్చుకొని మంచిగా రాయండి. ఓకే, సో 2048 గేమ్ అయిపోయింది. లాస్ట్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి సుడోకో గేమ్. సుడోకో అంటే తెలుసు కదా, మన దగ్గర బాక్సెస్ ఉంటాయి, మొత్తం ఒక నెంబర్ మీరు ఒక బాక్స్లో రాసారంటే ఆ రోలో ఆ కాలంలో ఆ నెంబర్ అనేది ఉండద్దు. సో అలాంటి గేమ్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు సుడోకోతో. సో ఇవి అల్గోరిథం బేస్డ్ ప్రాజెక్ట్ ఐడియాస్. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడదాము. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ ఒకవేళ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ టెయిల్విండ్ CSS, అయితే నా ప్లేలిస్ట్ ఉంది, ఫుల్ స్టాక్ ప్లేలిస్ట్ అని, మీరు దాన్ని యాక్సెస్ చేసి అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ వాట్సాప్ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.